నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఘనంగా రాఖీ పండుగ. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి రాఖీ కట్టిన పలువురు మహిళలు. బీజేపీలో చేరుతున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సాదరంగా ఆహ్వానిస్తున్న స్థానిక బీజేపీ నేతలు. సమస్యల వలయంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టించుకోని అధికారులు. యువత రాజకీయాల్లోకి రావాలి. మల్హాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ పిలుపు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతన మహాపుణ్యక్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి ద్వాదశాల్వారాలతో వెలసిన వైష్ణవ దివ్యక్షేత్రం ఇచట ఎందరో తపమాచరించారని, వారిని దర్శించుటకు శ్రీమన్నారాయణ కపిల మహర్షి అవతారమెత్తి వచ్చి స్వయం ఉద్భవ సాలగ్రామ స్వరూపంలోనున్న శ్రీరంగనాథ స్వామి సాలగ్రామమును ప్రతిష్ఠించిన తర్వాత విజయనగర రాజులు బుక్కరాయలు 1336 సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మించారు. గుత్తి నవాబులు ధూపదీప నైవేద్యాల కొరకు భూ విరాళాలు సమర్పించినట్లు చరిత్ర పురాణంలో తెలుపుతోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు యథావిధిగా పాంచయాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారికి అమ్మవార్లకు నిత్య సూర్యోదయం, బిందు సేవ, అభిషేకాలు, నిత్య పూజలు జరుగుతున్నాయి. శ్రావణ మాసం 3వ శనివారం సందర్భంగా స్వామివారి సుదర్శన చక్ర పెరుమాళ స్వామికి పల్లకీ ఉత్సవంలో దేవస్థానం నుండి తూర్పు భాగంలో సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామివారి పాదాలకు అభిషేకం పూజలు చేసుకొని తిరిగి దేవస్థానానికి తిరిగి వస్తారు. దీనిని ధ్వనకు వెళ్ళి రావడం అంటారు. అంటే పూర్వం దేవస్థానం ఎడమ భాగాన నిత్యం వంక ప్రవహించేదని, ఆ వంకలో మునీశ్వరులు స్నానం ఆచరించడానికి వచ్చేవారని, ఇక పూజలు అనంతరం ఇక్కడున్న దేవాలయం ఒక మహాపుణ్యక్షేత్రం అవుతుందని, అందుకే ఈ గ్రామానికి పెరవలి అని పేరు పెట్టడం జరిగిందని అంటారు. పే అంటే పెద్ద మనుషులు, రా అంటే రచ్చకట్ట, వా అంటే వంక, లి అంటే స్వామివారి లింగాకారం కలిగి ఉండడం మరియు సాయంత్రం వేళ చెరువుగట్టపై జలకు హారతి ఇస్తే ప్రజలకు పైర్లకు బాగుంటుందని ఒక ఆయన వాయితి మరియు పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నందు ప్రతి పౌర్ణమికి గరుడ వాహన సేవ నిర్వహించారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ రంగనాథ స్వామి ప్రసన్న. బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితారవిందే గోవింద దేవాకిల దేవదేవ శ్రీరంగదేవే నమతాం నమామి. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసంలో వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున విద్యుశావతో మహాపూజ కార్యక్రమం, సాయంత్రం పౌర్ణమి సందర్భంగా గరుడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారు గరుడోహారం వేయించేసి ఉభయ దేవుని శ్రీదేవి భూదేవితో కలిసి మాడవీధులు కూడా గరుడోత్సవ కార్యక్రమం జరపబడిన ఈరోజు. కావున గ్రామ ప్రజలు భక్తాదులు పాల్గొని స్వామివారి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపటి రోజు అనగా శ్రావణ మాసంలో 3వ శనివారం అనగా రేపటి రోజు ఉదయం తెల్లవారుజామునే స్వామివారి బిందు సేవ, పంచామృతాభిషేకము, మహాపూజ, ఆకుపూజ, మహామంగళార్తితో కార్యక్రమం మొదలై తర్వాత 9 గంటలకు స్వామివారి ఎడమ పాదం నాకు సుదర్శనమూర్తి ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి పాదాలకు అభిషేకం గావించి తర్వాత మంత్రపుష్పము నీరాజనం కార్యక్రమంతో గ్రామంలో వేయించేసి మధ్యాహ్నం 1 గంట కార్యక్రమంకు దేవస్థానంలో చెరువు కట్ట దగ్గర జలహారతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైంది. పోయిన సంవత్సరం నుంచి ఈ జలహారతి కార్యక్రమం వల్ల దేవాలయానికి, గ్రామానికి, పంటలకు అన్నిటికీ అభివృద్ధి జరిగే కార్యక్రమంగా ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా సాయంత్రం మామూలుగా ఉత్సవం అయిన తర్వాత మహాపూజ మంగళారతులు సాయంత్రం గ్రామస్తులకు బయట భక్త. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి శాలయందు శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు, సెక్రటరీ ఉరిమి శ్రీనివాసులు మరియు కమిటీ సభ్యులు వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. పలువురు శాశ్వత కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
ఇందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా అచ్చంపేట బీజేపీ నాయకులు స్వాగతం పలుకుతున్నారు. బీజేపీ పార్టీ విధి విధానాలు నచ్చి పార్టీ బలోపేతం కోసం చేరుతున్న గువ్వల బాలరాజుకి స్వాగతం పలుకుతున్నారు. అచ్చంపేటలో బీజేపీ పార్టీ కేంద్రంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరుతున్న ఆయన వెంట నడుస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా పోటీ అందిస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. పనిచేస్తున్నాను. నేను బీజేపీ పార్టీలో దాదాపు 6 సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. ఏవైతే రాజకీయం కోణంలో మాట్లాడితే ఇప్పుడు మన దగ్గర మన పార్టీలో గువ్వల బాలరాజు గారు రేపు 10వ తారీఖు నాడు 10 గంటలకు పార్టీలో చేరుతున్నారు. మన వారి అనుభవం గతంలో ఉద్యమంలో 2005 నుంచి 2006 నుంచి గత 20 సంవత్సరాల సుదీర్ఘంగా అచ్చంపేట ప్రాంతంలో ప్రజలకు సేవ చేయడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. బీజేపీ పార్టీలో రావడానికి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో భారతదేశంలో ఏవైతే అనావారిగా వర్గాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ అనేది దాని మీద భారతదేశంలో కానీ తెలంగాణ కానీ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమనే కోణంలో బాలరాజు గారు బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది. వారికి మా తాలూకా పక్షాన అందరం స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గ్రామాన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది కాబట్టి ఇప్పుడుగా బీజేపీ పార్టీలో దేశంలో 11 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి పరిపాలన చూసిన తర్వాత మన యొక్క బాలరాజు గారికి బీజేపీలో చేరాలని ఏ ఆలోచన అయితే వచ్చిందో మా రాష్ట్ర అధ్యక్షుడు మా యొక్క రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నందుకు వాళ్ళకి స్వాగతిస్తూ నిజంగా ఈరోజు అచ్చంపేటలో ఎందరో భూ కబ్జా చేసుకున్నందుకు చూడలేక ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి గువ్వల బాలరాజుకు మేము స్వాగతిస్తున్నాం. కాబట్టి గువ్వల బాలరాజు గారు మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. గత తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేశారు. కాబట్టి మనం అందరం కలిసిమెలిసి పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు బీజేపీలో ఈ సందర్భంలో చేరడం మీకు స్వాగతిస్తూ, ఎందుకంటే అచ్చంపేటలో ఉన్నటువంటి పేద ప్రజలలో శాసనసభ్యులు మరి రేపు భారతీయ జనతా పార్టీ లోపల చేరబోతున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. వారికి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ ఉండగా వారు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో పేద ప్రజల కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవాన్ని నిలబెట్టడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలను నచ్చి అదే రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క బాట లోపల నడవాలనేటటువంటి ఒక సంకల్పంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ లోపల చేరడం అనేటటువంటిది చాలా సంతోషకరం. గువ్వల బాలరాజు గారు మరి ఎవరు వచ్చినప్పుడు మేము భారతీయ జనతా పార్టీ లోపల స్వాగతం పలుకుతాం. గతం లోపల మరి గువ్వల బాలరాజు గారు తెలంగాణ ఉద్యమం లోపల క్రియాశీలకంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి మున్సిపల్ చైర్పర్సన్ కొలికిపోకు నిర్మల, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మరియు గిరిజన అక్క చెల్లెమ్మలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని రాఖీ పండుగ సందర్భంగా ఆయన నోటిని తీపి చేసి ఆశీర్వదించారు. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని యువకులను ఆర్థికంగా ఆదుకుంటూ విద్యలో వారిని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా ఉదయం మలాపూర్ డివిజన్ పరిధిలో యూత్ కాంగ్రెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, అందుకు ప్రత్యేక వింగును రాహుల్ గాంధీ ఏర్పాటు చేశారని అన్నారు. ఇచ్చిన వెన్నుపూసనే ఈరోజు యూత్ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వేలుగా యూత్ కాంగ్రెస్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో కానీ ఏది చేయాలన్నా కూడా యువకులు ముందుండాలి. యువకులు లేని కాంగ్రెస్ పార్టీ లేదు. రేషన్ కార్డులో కానీ రేషన్ కార్డులో మా యువకులు 2000 కార్డు కొట్టిపించారు మా ఉప్పల్ డివిజన్, ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో. అంటే ఈరోజు ప్రతి ఒక్క నిరుపేదకి యువకులు ఉంటేనే పని అవుతుంది. ఒక మున్సిపల్ ఆఫీస్ పోవాలన్నా యువకులు రావాలి, పోలీస్ స్టేషన్ పోవాలన్నా యువకులు రావాలి. ఈరోజు సన్న బియ్యం ఇప్పియాలన్నా యువకులు ఉండాలి. ఏది ఉన్నా యువకులు ఉండదు. కాబట్టి యూత్ కాంగ్రెస్ అనేది మెయిన్ పార్టీ ఇప్పుడు ఆర్గనైజేషన్ ముందుకున్నది. ఈరోజు స్కాలర్షిప్ కానీ అదేవిధంగా ఫీజులు తక్కువ వేయాలని యువకులు ఉండాలి.
ఏదున్నా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూస లాంటి యూత్ కాంగ్రెస్ అనేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే కేవలం యూత్ కాంగ్రెస్ వల్ల సాధ్యమైంది. ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసినాం మేము, ఎస్ఎస్సీ బోర్డు మీద కానీ, అదే పేపర్ లీక్స్ మీద కానీ, అదేవిధంగా రైతుల మీద కానీ, ఆ రోజు ఇవ్వకుండా మాకు దళిత బంధు కానీ ఏదున్నా యువకులు చేసి. అరుణ్ పటేల్ గారు, డివిజన్ అధ్యక్షులు కప్పర్ సాయి గారు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో లేని విధంగా ఒక యువత విభాగం ఉందంటే అది కేవలం యూత్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. యువకులను ఆదరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతుంది. ఎన్నో అద్భుతమైన పథకాలను తెలంగాణ రాష్ట్రంలో యువకుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న దేశంలో బీజేపీ ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ కులగణన చేయలే, క్యాస్ట్ సెన్సస్ చేయలే, బీసీ డిక్లరేషన్ చేయలే, పేదలకు సన్నబియ్యం ఇవ్వలే. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 నెలల పాలనలోనే ఈ సన్నబియ్యం అనేది కానీ, క్యాస్ట్ సెన్సస్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఈ రైతు డిక్లరేషన్ కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి కూడా 15 నెలల కాలంలోనే ఏకకాలంలోనే ఈరోజు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఘనత. ఖచ్చితంగా మేమందరం కూడా యూత్ కాంగ్రెస్ నాయకులము కాంగ్రెస్ పార్టీ మరింత బలపరిచే విధంగా రాబోయే సర్పంచ్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీ రెండు పార్టీలు మీ చీకటి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో సమస్యలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కల్వకుర్తి నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన దారికి ఆనుకుని ఉన్న రాఘవేంద్ర కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. కాలనీ వాసులందరూ గుమిగూడి మురుగునీరు కాలువ సమస్యను మీడియాకు తెలియజేస్తూ రాఘవేంద్ర కాలనీలో చాలా కాలంగా మురుగునీరు కాలువ నిర్మించాలని అడుగుతూనే ఉన్నామని, ఇక మున్సిపాలిటీకి ఇంటి ట్యాక్స్తో పాటు ఇతర ట్యాక్సులు కడుతున్నామని, కాలనీలోని సమస్యల గురించి పట్టించుకోవడం లేదని గట్టిగా కౌన్సిలర్ను నిలదీస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగిందని చెప్పారు. మీరు ప్రజలే పట్టించుకోకపోతే మేమేం పట్టించుకుంటాం? ఈడ డ్రైనేజ్ చేయకుండా సీసీ రోడ్లు వేసి ఇప్పుడు చూడు ఈడ వచ్చి చూడాలి మీరు ప్రభుత్వం. మీరు చర్యలు తీసుకోకపోతే మేమేం చేస్తాం? మేమేం చేయలేము. మీ ఇష్టం చేస్తేనేమో చేయది, లేదంటారు దీన్ని కూడిపోయినా పోరి. ఇక అంతే, దానికి సమాధానం చెప్పేది అదే. 2 పావులు పోయినాం ఈడ కూర్చోవాలా. ఈ దోమలు దోమలు ఏడ కూర్చున్నా కానీ ఇట్లా కరిచినామంటే బెందురుకు వస్తున్నాయి. ఆ బెందులు మరి ఇట్లా ఉంటే మలేరియా జ్వరాలు టైఫాయిడ్లు అవి వచ్చి వాళ్ళు పిల్లల పొలాలు పోయినా కానీ మేము ఏం చేయలేము. ఇంకా దానికి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఈ సంబంధానికి వస్తున్నది ఇది. మీరు ప్రభుత్వం ఏం పట్టించుకుంటామో పట్టించుకోరు. ఇక ఇల్లు అమ్ముతాము కొనవాను ప్రభుత్వాన్ని. మరి ఇంకేంది ఊకే వాళ్ళకి చెప్తా ఉంటే చూస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఏంది ఇది ప్రభుత్వమా లేకపోతే మున్సిపాలిటీని అడిగితే అది అమౌంట్ అది ఇది మెయిన్ డ్రైనేజ్ మాకు కావాల్సింది. ఈ మెయిన్ డ్రైనేజ్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు చిన్న డ్రైనేజ్ చేసి ఇక్కడ వదిలిపెట్టారు కాలనీ నీళ్ళు. మాకు వేరే మార్గం ఇక్కడ పోనీకి ఆప్షన్ లేదు. ఇది ఏమున్నా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలి. ఈ ఒక్కదానికి కోసం ఇక్కడ 2 సీసీ రోడ్లు వేసి ఆ 2 డ్రైనేజీలు తెచ్చి ఇంట్లో కలిపిరు. ఇంకా కాలనీ మొత్తం సమస్య. ఇంకా వాటర్ కలపలే ఇండ్లకు. ఇది ఇంకా కలిపితే ఇది ఉన్న కొన్ని ఇండ్లకు మాత్రం ఇది సమస్య. ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ వాటర్ అక్కడనే జామ్ అయ్యి మేము ఉన్న పక్కన ఉన్న ఇంటి దగ్గర ఒకరికొకరు గొడవడవలసి వస్తుంది డైలీ. తర్వాత ఏమంటే దీనివల్ల దోమలు పిల్లలకు సుస్సులు అవుతున్నాయి, పాములు పగలే ఇంట్లోకి పోటీ వస్తున్నాయి. విపరీతమైన గడ్డి సీదారు అడవిలాగా అయింది, ఇది ఊర్లాగా లేదు. మున్సిపల్ కమిషనర్ పోయి ఫోటోలతో సహా చూపించినాం. ఇప్పటికీ 4-5 సార్లు చేస్తాం చెప్తా, ఎమ్మెల్యే చెప్తున్నా, మాట్లాడతా చేస్తున్నాడు. ఇప్పటికీ దాదాపు 6 నెలలకి ఎక్కువైపోయింది కమిషనర్ గలవాటు కూడా. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కనీసం డోజర్తో కనీసం ఇట్లా గడ్డి సాఫ్ చేయాలంటే కూడా డోజర్ కూడా వస్తలేదు. ఇక్కడ 3 సార్లు శంకుస్థాపన చేసిరు. కనీసం మరి శంకుస్థాపన చేసినప్పుడు ఎమ్మెల్యేనే వచ్చి శంకుస్థాపన చేసి డ్రైనేజ్ శాంక్షన్ అయింది, సీసీ రోడ్ శాంక్షన్ అయింది అన్నాడు. మరి డ్రైనేజ్ ప్రాబ్లం, సీసీ రోడ్ వేసిపోయినా మరి డ్రైనేజ్ ఎట్లా? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ పండుగ ప్రత్యేకంగా అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా ఉంటుంది. ఈ సందర్భంగా అచ్చంపేటలో మహిళలతో రాఖీ విక్రయదారుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ శివారులోని పంట పొలాల మధ్య కొత్తగా పొలం కొన్న వ్యక్తి పెద్ద ఎత్తున కోళ్ల ఫారాలు కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. గతంలో లక్ష్మారెడ్డికి ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అనువైన ప్రాంతమని, కోళ్ల ఫారాలు కట్టవద్దని పార్టీలకు అతీతంగా 3 గ్రామాల ప్రజలు కోరడం జరిగిందని, అయినప్పటికీ కట్టుకోవడానికి అనుమతి ఉందని మొండిగా ఏర్పాటు చేస్తున్నాడని, గ్రామ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అనుమతి ఎలా ఇస్తారని
ఇట్టి కోళ్లఫారాల నిర్మాణాలను మా గ్రామాల శివార్లలో కట్టకుండా నిలిపివేయాలని 3 గ్రామాల ప్రజలు కోళ్లఫారాలు కట్టే ప్రాంతంలో ధర్నా చేశారు. ఒకవేళ కాదని ఇక్కడే కోళ్లఫారాలు నిర్మిస్తామంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజలకు హెచ్చరిస్తున్నారు. కోళ్లఫారాలు ఏర్పాటు చేస్తే తాండా గ్రామంతో పాటు వెల్దండ మండలం, పోతేపల్లి, లింగారెడ్డిపల్లి శివారులోని సాగు పొలాలు పాడవడమే కాకుండా సాగు, తాగునీరు కలుషితమయ్యి ప్రజల అనారోగ్యాల బారిన పడతారని, వెంటనే కోళ్లఫారాలను ఇక్కడ నుండి వేరే చోటికి మార్చాలని మూకుమ్మడిగా అన్ని పార్టీల మాజీ సర్పంచులు, నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మారెడ్డి వేయొద్దని మేము కోరుతుండము. మాకు రేపు మా పిల్లలకు కానీ, మాకు కానీ, మా పశువులకు కానీ అన్నిటికీ ఇబ్బంది కొరకు మేము బాధపడి ధర్నా చేసినాము. లక్ష్మారెడ్డి నువ్వు కొనొచ్చు, కానీ కొన్నది నువ్వు కాపురం చేసుకోనికే మేము అవకాశం ఇస్తున్నాం, కానీ ఈ కోళ్లఫారాలకు అవకాశం ఇస్తలేము. దయచేసి నువ్వు ఈడికే తగ్గించుకో. ఎండిఓ సారు వాళ్ళందరికీ చెప్పినా కానీ నువ్వు దాన్ని వినకుండా తెచ్చి లారీ పెట్టామంటే లారీ మన నాగిళ్ళ వరకు పోతుంది అది. మరి అలాంటి ప్రాంతంలో ఈ కోళ్లఫారాలకు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిరో మరి అధికారులు తక్షణమే దాన్ని పర్యవేక్షించి మరి తెలియక ఇచ్చారు. ఈరోజు 3 గ్రామాలు కలుషితమై పోతుంది అనే ఆవేదనతో ఈరోజు ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చి ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. దానికి తక్షణమే మళ్ళీ ఈరోజు ఏళ్ళే కాలువ ద్వారా ఈ కోళ్లఫారాలు పడి ఉంటే దాంట్లో మురుగునీళ్ళు చనిపోయినవి అల్లయి నాగిళ్ళ వరకు, మాడుగులు నాగిళ్ళ వరకు ఈ కేళ్ళే కాలువ వాటర్ కలుషితమైపోతుంది. కాబట్టి ఇలాంటి కలుషితానికి నివారణకే మేము ఈరోజు ఆపడం జరిగింది. అలాంటి లక్ష్మారెడ్డి ఉద్దేశం కాదు, ఇది కాదు. ఈ వాతావరణం కాపాడుకోవడానికే మేము ఈ విధంగా అందరం ఏకతాటిగా 3 గ్రామాలు ఏకమై ఈరోజు ఆపడం జరిగింది. ఇలాంటివి తక్షణమే పై అధికారులు మళ్ళీ చర్య తీసుకొని, ఇలాంటి చర్యలు లేకుండా ఈ కేళ్ళే కాలువ దృష్టిలో పెట్టుకొని పక్కనే గుడి ఉంది, మళ్ళీ గుడి టెంపుల్ ఉంది, ఒక ఆశ్రమం పెడతా అంటుండు. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి కలుషితమైన పరిశుద్ధమైన వాతావరణం, కలుషితం లేకుండా ఉన్న వాతావరణంలో ఇలాంటి కోళ్లఫారంలు తెచ్చి మా ప్రాంతానికి ఆమె కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలియజేసింది. అది గ్రామంలో గ్రామ సభకు తెలియకుండా, గ్రామ పెద్దలకు తెలియకుండా అనాథరైజ్డ్ చేసింది. కాబట్టి ప్రజలంతా దాన్ని వ్యతిరేకించరు. దాన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా పోయి మొన్న 3 రోజుల క్రితం ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారికి ప్లస్ సెక్రటరీ గారికి. అది వెంటనే రద్దు చేయాలి. ప్రజల అభిష్టం మేరకు మాత్రమే మీరు పని చేయాలి తప్ప ప్రజలకు అతీతంగా మీరు పని చేస్తే మీరు తప్పకుండా బాధ్యులు అవుతారనేది విషయం చెప్పినాము. దానికి వారు వెంటనే మేము రిజెక్ట్ చేస్తున్నాం, ఆ ఫైల్ను తెలిసో తెలియక చేసినాం అనేది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 3 గ్రామాలు ఎఫెక్టెడ్ విలేజెస్ తాండ్రా, పోతేపల్లి, లింగారెడ్డిపల్లి, ఈ 3 గ్రామాల ప్రజలు, రైతులు ప్లస్ అన్ని పార్టీలు బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీలు, రైతులు, గ్రామ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వెంటనే లక్ష్మారెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ కాదు, ప్రజా ఆగ్రహానికి గురిగాక ముందే వెంటనే దీన్ని రద్దు చేసుకోవాలి. ఇక్కడ వ్యవసాయ క్షేత్రం నడుపుకోవాలనే తప్ప పౌల్ట్రీ ఫారం నడపడానికి లేదు. ఎందుకంటే అనాథరైజ్డ్గా తీసుకున్నావు నువ్వు, రేపు కోర్టుకు పోయినా కూడా ప్రజల అభిష్టం మేరకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఘనంగా రాఖీ పండుగ. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి రాఖీ కట్టిన పలువురు మహిళలు. బీజేపీలో చేరుతున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సాదరంగా ఆహ్వానిస్తున్న స్థానిక బీజేపీ నేతలు. సమస్యల వలయంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టించుకోని అధికారులు. యువత రాజకీయాల్లోకి రావాలి. మల్హాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ ప్రతిక్షణం.